రాహుల్ గాంధీ గారిని ఒక 10 రోజుల నుంచి చూస్తూ ఉంటే ఆయన కొన్ని షాకింగ్ కామెంట్స్ చేస్తూ ఉన్నారనమాట. అయితే నిన్న కూడా మరి వాళ్ళ మీటింగ్లో ఇటువంటి కామెంట్సే చేశారు. అయితే ఆయన ఏమంటున్నారంటే లాస్ట్ టైం బీజేపీ గెలవడానికి అసలు ఇక్కడ ఎలక్షన్ కమిషన్ చాలా సపోర్ట్ చేసిందని చెప్పేసి కొన్ని కామెంట్ చేశారు. అయితే ఎలక్షన్ కమిషన్ ఎలా చేసిద్ది అనే డౌట్ మీకు రావచ్చు. అయితే ఆయన అంటుంది ఏంటంటే లాస్ట్ టైము కొన్ని చోట్ల ఇది మహారాష్ట్ర లాంటి ప్లేసెస్లో చూసుకుంటే కొన్ని ఓట్లని యాడ్ చేశారు. దాని తర్వాత బీహార్ లాంటి ఏరియాలో చూసుకుంటే కొన్ని చోట్ల ఓట్లని తొలగించారు. సో మరి దీన్ని మొత్తాన్ని కూడా నేను ఒకసారి క్రాస్ చెక్ చేశాను. సో నా దగ్గర చాలా ఆధారాలు కూడా ఉన్నాయి దీనికి సంబంధించి. సో మరి దీనికి సంబంధించి ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు అని చెప్పేసి ఆయన అయితే కొన్ని కామెంట్స్ చేశారనమాట. అయితే మరి దీన్ని బట్టి ఆయన మరి సుప్రీంకోర్టుకి ఏమన్నా వెళ్ళే సిచ్యువేషన్ ఉందా అంటే సో మరి చూడాలి మరి రాబోయే రోజుల్లో. సో దీని మీద వెళ్ళి కేసు వేసినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో మరి మోడీ గారికి ఏకపక్షంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. సో ఇది సరైన తీరు కాదు అని చెప్పేసి ఆయన అయితే మాట్లాడాడు అనమాట. సో చూద్దాం మరి ఫ్యూచర్లో ఏం జరిగిద్ది అనేది.